నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా తీసుకో ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు? నువ్వు ఎవడో జడిస్తాడే? నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావంటే ఏడు తీసుకుంటావు? మాట్లాడొద్దా? ఆర్టికల్ 19 రద్దు చేసాయి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ రద్దు చేసాయి, ఆర్టికల్ 21 రద్దు చేసాయి. డెమోక్రసీ లేదని డిక్టేటర్షిప్ చైనా లాగా, రష్యా లాగా ఇక్కడ కూడా డిక్లేర్ చేశాయి. జడిపించేది ఎవరిని? జడిసేది ఎవరు? నువ్వు ఎవరికో జడిపిస్తావు, కేపాలు జడిపించలేవు. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, చట్ట ప్రకారంగా ప్రశ్నలు అడుగుతున్నాను. మన ట్రంప్కి ప్రశ్నలు అడిగాను, కండిషన్లు పెట్టాను, మోదీని ప్రశ్నలు అడగమన్నాను. ఈ ట్రిప్లో ట్రంప్ మోదీని ప్రశ్నలు అడిగాడు. ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను, చూసావా? చదువు. అది సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను, చదివావా? ఇది ఈ చట్ట ప్రకారం ఎవడి మీద చర్యలు తీసుకుంటారు? చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? నేను చెప్పాను కదా, నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్. నొక్కలా, న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా. నా స్పిరిచువల్ పవర్స్, నా ఇంటర్నేషనల్ బటన్ నొక్కాను. ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను, నేనే చెప్పా. సత్యం బయటికి తీసుకొచ్చా. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళా. ఎందుకు? ఒక లడ్డూ వివాదంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. ఎందుకు? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడారు కనుక జస్టిస్ గవాయ్ గారి ముందు మాట్లాడాను. నెక్స్ట్ మంత్లో ఆయనే సీజే. ఎవరి గురించైనా న్యాయం చేస్తాను నేను. ఇది క్రిస్టియనా, హిందువా, ముస్లిమా ఇష్యూ కాదు. ప్రవీణ్ పగడాల ఫాదర్ ముస్లిము, మదర్ క్రిస్టియన్ అంట. ఎంత మంచి కుటుంబాలు బ్రతికి ఉన్నారా? వాళ్ళని కలుస్తాం. నేను కలలేదు ఇంక వాళ్ళని. చాలామందితో మాట్లాడాను. నేను ఐజీ గారి రిపోర్టు ప్రెస్ మీట్ నేను విన్నాను యూరోప్లో నుండి. కొత్తదేం ఆయన రిలీజ్ చేయలేదు, కొత్త ఏం ప్రూవ్ చేయలేదు. ఎస్పీ గారు ఏమన్నారు? ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు. ఆయనే అన్నారు. మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు. అర్థం ఏంటి అంటే, ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు. T5లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నారు. మరి ఆ ఫుటేజ్ ఇప్పుడు ఎలా చేశారు వీళ్ళు? క్వశ్చన్స్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్. నేను శాంతిగా ఉండమంటున్నాను అందరినీ, కనుక శాంతిగా ఉన్నారు. కుర్రోళ్ళు రెచ్చిపోయి ఉన్నారు. నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు టీమ్స్? కుర్రోళ్ళు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వద్దు, శాంతిగా ఉండండి, న్యాయం జరుగుతుంది. ఓపెన్గా ధర్నాలు చేయకండి, శాంతి మీటింగులు పెడదాం, రోడ్ల మీదకి రాకండి. దీన్ని మనం లీగల్గా, స్పిరిచువల్గా, అవసరమైతే అప్పుడు ఇంకోలా ఫైట్ చేద్దాం. కోర్టులో మ్యాటర్ ఉంది, కోర్టులో సబ్జెక్ట్ ఉంది. నేను రిజిస్టర్ అందరికీ చెప్పొచ్చాను. ఇప్పుడు ప్రెస్ మీటు, ఇప్పుడు సిబిఐ డైరెక్షన్ కొరకు ఆనరబుల్ కోర్టు కౌంటర్ ఫైల్ చేయమన్నారు అని వారితో చెప్పి, వారితో మాట్లాడి ప్రెస్ మీట్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ప్రవీణ్ పగడాల గారి భార్య ఎవరైతే ఉన్నారో వారు మీడియా ముఖంగా మా ఆంధ్ర పోలీసులు నమ్మకం ఉందని ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ ఇష్టం అదే. ఆవిడకి ఆర్టికల్ 19 నచ్చింది, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఆవిడ చెప్పొచ్చు. నాకు నమ్మకం లేదని నేను చెప్తున్నాను. ఆవిడకి ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా? ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసా? అవన్నీ ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు చెప్తాం. నేను ఆవిడని రిప్రజెంట్ చేయట్లేదు, ఇక్కడ కుటుంబాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థమేంటి? పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 15 కోట్లు తెలుగు ప్రజల్ని, 300 కోట్లు దేవుని బిడ్డల్ని, ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను.
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అదే. ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నారు సుప్రీం కోర్టు. పబ్లిక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అజెండా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అజెండా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ అజెండా. ఐ హ్యావ్ ఎ గుడ్ లోకల్ స్టాండ్. స్టీల్ ప్లాంట్ గురించి, పబ్లిక్ గురించి నేను రిప్రజెంట్ చేశాను. ప్రత్యేక హోదా పబ్లిక్ గురించి, రేవంత్ రెడ్డి హైడ్రా బిల్డింగ్లు కూర్చుంటే పబ్లిక్ గురించి, రేప్ విక్టమ్స్ గురించి, కామారెడ్డి రైతుల గురించి, ఇండియాలో ఉన్న 60% రైతుల గురించి, లడ్డు మ్యాటర్, ఇలాగ నేను పబ్లిక్నే రిప్రజెంట్ చేస్తున్నాను. నిరుద్యోగుల్ని, మహిళల్ని, అనేక మందిని రేప్ చేసిస్తుంటే మంచి ఆర్డర్స్, మంచి డైరెక్షన్స్, మంచి సలహాలు అడిగారు, కోర్టు ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక క్వశ్చన్, టాపిక్ వేరే టాపిక్ నుండి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇప్పుడు 9 లక్షల హెక్టార్ల స్థలం క్రైస్తవుల ఆధీనంలో ఉంది. 25 సంవత్సరాలు లీజు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ఐ మీన్ ఇప్పుడే ప్రస్తుతం చూసిన వక్ఫ్ బిల్ కూడా జరిగింది, అమెండ్మెంట్ బిల్ అనే ప్రస్తుతం వాళ్ళు రైజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. విహెచ్పి ఏం చెప్పారో, విహెచ్పి చీఫ్ సింగాలని రాయ్పూర్లో నా మీటింగ్ అవుతుంటే 1997 నవంబర్ 13ని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ 500 పోలీసులు పెట్టి ఆయన్నే అరెస్ట్ చేసి నా మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగనిచ్చారు. మరలా 98 మే 18ని భోపాల్లో మీటింగ్ పెట్టారు. అదే దిగ్విజయ్ సింగ్ గారు అప్పుడు తరపుని, అప్పుడు ఎర్రంనాయుడు గారు, బాలయోగ్ గారు నా మీటింగ్లు అటెండ్ అయ్యారు. సో ఎవరో మాట్లాడారని నేను చీఫ్తోనే మాట్లాడతా. ఆర్ఎస్ఎస్ చీఫ్కి నా సత్యాలు తెలుసు. ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని నేను దానికి కౌంటర్ ఇవ్వను. అవసరమైతే కోర్టుకు వెళ్తాం, న్యాయం ఫైట్ చేస్తాం. ఇది క్రిస్టియన్ ల్యాండ్సేనా, హిందూ ల్యాండ్సేనా? ఇప్పుడు తిరుపతి ఎవరి ల్యాండ్స్? 4 లక్షల కోట్లు విలువైన హిందూ ల్యాండ్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఎందుకు ఉంచుకుంది? అది హిందూ ట్రస్ట్కి ఇచ్చేయాలి. అంటే హిందువుల్లో ట్రస్ట్ నడిపే వాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు లేరా? చంద్రబాబు ఎందుకు నడపాలి? టీటీడీ చైర్మన్గా ఆయన మిత్రుడు 50 సంవత్సరాలు బిఆర్ నాయుడిని ఎందుకు పెట్టుకున్నాడు? 1000 కోట్ల ఆస్తి. అది ట్రస్ట్కి ఇచ్చేయాలి హిందూ ప్రీస్టులకి. మహమ్మదీలు ములనాసు వారు మాస్కులు నడుపుకుంటారు, క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్స్ చర్చెస్ నడుపుకుంటారు. మరి హిందూ ప్రీస్టులు తిరుపతి టెంపుల్ నడుపుకోవాలి. రాజకీయ నాయకులు ఎందుకు నడుపుతున్నారు? అదే కేసు కూడా వేశారు. ఆ ట్రస్ట్లన్నీ హిందూస్ది హిందూకి, ముస్లింది క్రిస్టియన్స్కి క్రిస్టియన్ది ఇమ్మని. వీళ్ళేం చేస్తున్నారు? తెలివిగా రాజకీయ నాయకులు తీసేసుకొని వాళ్ళ బినామీలైన అదానీలు, అంబానీలకు ఇచ్చుకుంటున్నారు. ఇండైరెక్ట్గా డబ్బులు కొడుతున్నారు. 8 లక్షల కోట్లది విలువైన స్టీల్ ప్లాంట్ 4000 కోట్లు కమ్మిస్తుంటే అందుకే ఆపా. థ్యాంక్ యూ వెరీ మచ్.